ఇంటింటా వినోదం ఇకపై భారం కానుందా? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ట్రాయ్ ఆదేశాల మేరకు జనవరి 1 నుంచి కొత్త విధానం అమలు కానుందా? కేబుల్ బిల్లు సామాన్యుడు భరించలేనంత పెరగనుందా అనే ప్రశ్నలకు సుప్రీంకోర్టు తీర్పు అవుననే సమాధానం చెబుతోంది. కేబుల్ వ్యవస్థ ఏర్పడి సుమారు 25 ఏళ్ళు అవుతోంది. డిజిటల్ వ్యవస్థతో కేబుల్ ప్రసారాలు సాగుతున్నాయి. అత్యంత నాణ్యతతో కూడిన ప్రసారాలను ప్రేక్షకులు వీక్షించే అవకాశం దక్కింది. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలతో పాటు 909 గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి. 10 లక్షలకు పైగా నివాస గృహాలు ఉన్నాయి. దాదాపు 4 లక్షల గృహాల్లో టీవీలు ఉన్నాయి. వీటన్నిటికీ కేబుల్ కనెక్షన్, డిష్ యాంటీనా, అలాగే ఫైబర్ నెట్ వంటి కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలు వినోదాన్ని చవకగా ఆస్వాదిస్తున్నారు. ఇకపై ఆ అవకాశం ఉండదు. కేంద్ర ప్రభుత్వం విధించిన టారిఫ్ నేపథ్యంలో కేబుల్ టీవీ వినియోగదారులకు భారీ వడ్డన జరగనున్నది. ఇప్పుడు చెల్లిస్తున్న కేబుల్ బిల్లు భారీగా రెట్టింపు పెరిగే అవకాశం ఉన్నట్లు ఏపీ, తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు సంఘం ప్రకటించడంతో వినియోగదారులలో గుబులు రేగింది. ప్రభుత్వం ట్యాక్స్ విధించింది కాబట్టి బిల్లు పెంచక తప్పదని ఆపరేటర్లు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో కేబుల్ విస్తరించిన నేపథ్యంలో 2019 కానుకగా కేబుల్పై విధించే పన్ను బాధలు జనం టీవీ వినోదానికి జోబులు ఖాళీ చేసుకోక తప్పదు. మన జిల్లాలలో 4 ప్రధాన ప్రొవైడర్లు కేబుల్ ఆపరేటర్గా ప్రసారాలు కనెక్టివిటీ ఉంది. వీరే కాకుండా ఏపీ ఫైబర్ నెట్వర్క్, అలాగే డిష్ టీవీలు ప్రసారాలు అందిస్తున్నాయి. కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో 300 వరకు ఆపరేటర్లు ఉన్నారు. 200 రూపాయల నుంచి 600 రూపాయల వరకు పెంపు ఇప్పటి వరకు కేబుల్ కనెక్షన్కు నెలకు గ్రామీణ ప్రాంతాల్లో 200 రూపాయలు, నగర ప్రాంతాల్లో 250 వరకు వసూలు చేస్తున్నారు. కేబుల్ కనెక్షన్ ద్వారా 300 నుంచి 350 వరకు ఛానళ్లు ప్రసారాలు అవుతున్నాయి. వీటిలో దాదాపు 70 వరకు పే ఛానల్ అంటే డబ్బులు చెల్లించి చూసేవి అన్నమాట. వార్తలు, ఆటలు, వినోదాలు అందించే ఛానళ్లు హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీషు ఛానళ్లు 150 వరకు ప్రసారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ట్రాయ్ నిర్ణయించిన ప్రకారం తొలి 100 ఎయిర్ ఫ్రీ ఛానళ్లకు 150 రూపాయలు, దీనికి తోడు జీఎస్టీ కలిసి చెల్లించాలి. వినియోగదారుడు ఫ్రీ ఛానల్స్ కాకుండా జెమినీ, ఈనాడు, ఈటీవీ, మా టీవీ, స్పోర్ట్స్ వంటి ఛానళ్లను ఎంపిక చేసుకుని వాటికి అదనంగా రుసుము చెల్లించాల్సిందేనని నిబంధనలు విడుదలయ్యాయి. వినియోగదారుడు కోరుకున్న ఛానళ్లు ప్యాకేజీల వారీగా ప్రసారాలు పొందొచ్చు. ప్రస్తుతం కేబుల్ ద్వారా ప్రసారం అవుతున్న ఛానల్ అన్ని డిసెంబర్ 29న నిలిచిపోనున్నా అంటున్నారు. 30వ తేదీ నుంచే ప్రస్తుతం అందుతున్న ఛానళ్లన్నీ చూడాలంటే 550 రూపాయల నుంచి దాదాపు 600 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని ట్రాయ్ నిర్ణయించిన ధరలు తెలియజేస్తున్నాయి. తెలుగు ఛానళ్లని ఎంపిక చేసుకుంటే 250 రూపాయల నుంచి 350 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది వినియోగదారులు. అలాగే స్పోర్ట్స్, ఇంగ్లీష్ ఛానల్ కావాలంటే అదనంగా వాటికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. గతంలో నెలాఖరున వినియోగదారులు కేబుల్ చెల్లించే విధానం ఉంది. నూతన విధానం మేరకు కేబుల్ ఛార్జీలు ముందుగానే చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి. ఈ నెల 29 నుంచి వినియోగదారులు తాము చూడాల్సిన ఛానళ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ట్రాయ్ వెలువరించిన తీర్పు ఇటు వినియోగదారులకు భారం కాగా అటు కేబుల్ ఆపరేటర్లకు ఏమాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి అని ఆపరేటర్లు ఉద్యమాలకు దిగుతున్నారు. పే ఛానళ్ల రేట్లను రెగ్యులర్ చేయాలని స్థానిక కేబుల్ ఫెడరేషన్ కన్వీనర్ ఎస్ఎన్విడి సర్వేశ్వరరావు కోరారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎంఆర్పీ పైన ఈ నెల 29వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తున్న సందర్భంగా వివిధ పే ఛానళ్లు ఎంఆర్పీ రేటును ఒక్కొక్క ఛానల్కు 19 రూపాయల చొప్పున పెంచారని అన్నారు. దీనిపై కేబుల్ టీవీ ప్రేక్షకులు, ఎల్సీఓ, ఎంఎస్ఓలు తీవ్ర ఆందోళన చెందుతున్న విషయం గ్రహించిన 2 తెలుగు రాష్ట్రాల ఎంఎస్కో ఫెడరేషన్ సభ్యులు గురువారం ఎంపీ గోకరాజు ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను కలిసి వినతిపత్రం అందించారని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. పే ఛానళ్ల రేట్లు పెంచడం దారుణం. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా పెట్టుకుని పలు పే ఛానల్స్ అడ్డగోలుగా రేట్లు పెంచడం దారుణమని 2 తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ ఫెడరేషన్ టీఏపీ పేర్కొంది. ఇక ఎంపీ గోకరాజు గంగరాజు తెలుగు రాష్ట్రాల బీజేపీ సమన్వయకర్త రఘు సహకారంతో గురువారం ఢిల్లీలో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్కు తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ ఫెడరేషన్ వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఎంఎస్ఓ ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ పే ఛానళ్ల రేట్లు పెంచే చర్యల వల్ల కేబుల్ టీవీ ప్రేక్షకులు, లోకల్ ఆపరేటర్స్, అలాగే ఎంఎస్ఓ అంటే మెయిన్ ఆపరేటర్స్లు ఆందోళన చెందుతున్నారు అని అన్నారు ఆయన. పన్ను భారంతో కేబుల్ ఆపరేటర్లు పెంచక తప్పదన్నారు రుద్రరాజు శ్రీనివాసరాజు. వినియోగదారులకు కేబుల్ ద్వారా దాదాపు 400 డిజిటల్ ఛానళ్లను క్వాలిటీ ప్రసారాలను అందిస్తున్నామని అన్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పన్ను విధింపు వలన ప్రజలపై భారం పడుతుంది అని అన్నారు ఆయన. పెంచిన ప్రభుత్వ పన్ను ప్రకారం మేము కూడా పెంచకపోతే నష్టాల బారిన పడతామని అన్నారు ఆయన.
కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ దీనిపై చర్చిస్తోంది. వినియోగదారులు ఇది గ్రహించి సహకరించాలి. ఆపరేటర్ల జీవనం ప్రశ్నార్థకం అని అన్నారు తూము సత్యనారాయణ, రూరల్ కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కేకోట. వీసీఆర్తో సినిమాలు వేసే నాటి నుంచి నేటి డిజిటల్ విధానం వరకు ఎన్నో ఏళ్లుగా మారుతున్న సాంకేతిక పరిణామాల ఒడిదుడుకుల మధ్య కేబుల్ ఆపరేటర్లమైన మేము నలిగిపోతున్నాం. నేడు నూతన విధానం అమలుతో మా జీవనం ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్యాకేజీల అమలులో ఆపరేటర్కు మనుగడకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఆ మేరకు ఛానళ్ల నిర్వాహకులు, ఎంఎస్ఓలు ఆపరేటర్లకు సహకరించాలి. కేబుల్ వ్యవస్థను కాపాడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్, స్టే ట్యూన్డ్ టు ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.